వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం రాజధానిని విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి నారాయణ తెలిపారు ఇందుకోసం రెండవ దశ భూసేకరణ చేపడతామని చెప్పారు రైల్వే స్టేషన్ స్పోర్ట్స్ స్మార్ట్ సిటీలతో పాటు ఎయిర్పోర్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ కోసం 16,666 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరిస్తామని స్పష్టం చేశారు ఒలింపిక్స్ నిర్వహించేలా క్రీడా నగరాన్ని సైతం నిర్మిస్తామని వెల్లడించారు అలాగే అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని అవసరమైతే కొంత ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను తీసుకుంటామని చెప్పారు దాదాపు 1.5 ఇయర్లో పూర్తి చేసేట్టుగా ప్రణాళికని యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈరోజు డెవలప్ చేస్తున్నామో దాంట్లో అనేక యూనివర్సిటీస్ కావచ్చు తర్వాత స్కూల్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు 1 by 1 కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసాం రాబోయే 30 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడానికి ఆర్థిక వ్యవస్థని ప్రజల యొక్క జీవనస్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాందే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఆ ఇండస్ట్రీస్లో పనిచేసేదానికి మనుషులు ఉండాలి వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు హౌసెస్ కావచ్చు వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళ కోసం వాటి కోసంగా డిఫరెంట్ తుఫాన్ల